హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. ఓకేనా. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 500 మీటర్ డిస్టెన్స్లో అనేది ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇదంతా మీకు కనిపించేది అదేదైతే ఉందో అదంతా గార్డెనింగ్ ఏరియా అండి. 2 feet వరకు అయితే గార్డెనింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయింది, చూసుకోవచ్చు మీరు అక్కడ. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే నేను ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే మీకు. ఓకేనా, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట. ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ అండి. అండ్ అలాగే కింద మొత్తం గ్రానైట్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి, రెడీ టు ఆక్యుపై అనమాట. జస్ట్ ఒక చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఓకేనా. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది చూసుకోవచ్చు మీరు. 2x4తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట టైల్స్ ఇక్కడ. అండ్ అలాగే బ్లాక్ బార్డర్ లైన్ కూడా చాలా బాగా మంచిగా అయితే వచ్చిందండి మీకు ఇక్కడ. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి సంప్ అండి. ఓకేనా. ఆ సంప్ కెపాసిటీ వచ్చేసరికి అయితే మనకి 4000 లీటర్స్ వరకు అయితే కెపాసిటీ ఉంటుంది. రింగ్ అయితే కాదండి, సంపే చేసామన్నమాట, రింగ్ అయితే కాదు. ఓకేనా. ఇది సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుంది. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే మనకి 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈజీగా అయితే మనము 3 years రావచ్చు అనమాట ఇంటి చుట్టూరా కూడా. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అనమాట. 2 BHK హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌస్. ఓకేనా. అది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి, ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఓకేనా. 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఉంటుందన్నమాట ఇదంతా మీకు. ఓకేనా. ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. గ్రానైట్ అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట కింద. ఇది మొత్తం కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఓకే. వైట్ బార్డర్ లైన్తో కూడా మీకు కింద పార్కింగ్ లైన్ అనేది చాలా బాగా మంచి డిజైన్తో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అనమాట ఇది. ఓకేనా. ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా. అండ్ అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ అండి. 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అక్కడ. ఓకేనా. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట హౌస్ వచ్చేసరికి అయితే. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 69 lakhs అండి. ఓకేనా. నెగోషియేట్ అయితే ఉంటుంది, స్లైట్ నెగోషియేట్ అయితే ఉంటుందండి. మీరు వచ్చి చూడండి, నచ్చిందంటే ఒక బెస్ట్ ప్రైజ్కి అయితే చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసరికి అయితే మనకి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ అలాగే అక్కడ డైనింగ్ ఏరియా. అండ్ అలాగే ఇదంతా హాల్ అండి. ఓకేనా. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే హౌస్ ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే లైటింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయితే అయ్యిందండి. పెయింటింగ్ వర్క్ అండ్ అలాగే వాష్రూమ్లలో కమోడ్స్ వర్క్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. డైనింగ్ హాల్ పక్కనే ఇది వచ్చేసరికి అయితే మనకి సింక్ వస్తుందండి, వాష్ బేసిన్ వస్తుందన్నమాట మీకు యూజ్ చేసుకోవడానికి. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అది మెయిన్ డోర్ అండి. అండ్ అలాగే ఇది ఓపెన్ కిచెన్ అనమాట. పూజ గది కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. వుడ్ వర్క్తో అయితే చేయడం అయితే జరిగిందనమాట. రూమ్ అయితే లేదండి, వుడ్ వర్క్తో చేయించడం అయితే జరిగిందనమాట ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ గది సింపుల్గా చాలా అంటే చాలా మంచి డిజైన్తో అయితే చేయించడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే కిచెన్ వచ్చేసరికి అయితే మనకి చాలా బాగా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా పెద్దగానే ఉంటుంది, చాలా స్పేసెస్గానే ఉంటుంది మీకు. ఓకే. కిచెన్కి సంబంధించిన టైల్స్ అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే ఈ హౌస్ అనేది ఉంటుందండి. ఓకేనా. ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇంకొక డోర్ అండి. అది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్, ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్. వాష్ ఏరియా వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఆ డోర్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ అండి. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి కామన్ వాష్రూమ్ 7 feet వరకు అయితే టైల్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇందులో వచ్చేసరికి అయితే మనకి ఇండియన్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, లేదు వెస్టర్న్ కమోడ్స్ ఇవ్వమన్నా ఇస్తామన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా బాగా స్పేసెస్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ లైటింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్ వర్క్ ఉందన్నమాట. అది కూడా మీరు కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదే వేసి ఇస్తాం. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ అండి. ఓకేనా.
ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్. ఓకే, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసరికి అయితే ఇందులో వెస్టర్న్ కమోడ్స్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇందులో వచ్చేసరికి అయితే మనకి వెస్టర్న్ కమోడ్స్ వస్తుంది, చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా అయితే ఉంది, మీకు ఎక్కడ చిన్నగా అయితే లేదండి. ప్రతి విండో కూడా మనము గ్రిల్ అండ్ అలాగే యూపీఎస్ విండోస్ అయితే ఇస్తామన్నమాట. అండ్ అలాగే 4 సైడ్ కూడా మనము గ్రానైట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. క్వాలిటీలో ఎక్కడ తక్కువ చేయకుండా బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ అలాగే రూఫ్ కూడా చూసుకోండి మీరు ఇక్కడ. స్టోరేజ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి అదైతే యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. ఓకేనా, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. ఆల్మోస్ట్ ఇంకా 150 ఉన్నట్టే. ఓకేనా, జస్ట్ 69 lakhs అంటే అందులో కూడా నెగోషియేట్ ఉంటుంది. సో ఓ బెస్ట్ ప్రైస్కి అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీకు నచ్చితే డెఫినెట్గా మంచి ప్రైస్కి అయితే చేసి ఇస్తాం అనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. పక్కనున్న హౌసెస్ అండ్ అలాగే పైన ఎలా అయితే ఉంటుందనేది చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ అలాగే ఇటువైపు సైడ్కి వచ్చేసరికి అయితే మనకి స్టీల్ రేలింగ్ వస్తుందండి, ఇంకా పెట్టి లేదనమాట. ఓకేనా, స్టెప్స్ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మొత్తం గ్రానైట్ అండి. అండ్ అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అనమాట ఇది. ఓకేనా, మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ ఉంటుంది. ఓకే, పైన కూడా మీరు డైరెక్ట్గా G+1 కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. పర్మిషన్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉంది, డైరెక్ట్గా మీరు ఇంకొక పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చు. అది వచ్చేసరికి అయితే వాష్ ఏరియా వస్తుంది, ఇది వచ్చేసరికి అయితే మనకి ట్యాంక్ వస్తుందండి. ట్యాంక్ పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట అక్కడ. ఓకేనా, అయితే హౌసెస్ ఉన్నాయండి. ఓకేనా, ఎక్కడ మీకు లోన్లీనెస్ అనేది ఉండదన్నమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న హౌస్. అండ్ అలాగే మనం హోమ్ లోన్స్ కూడా మేమే చేపిస్తామండి. 80% వరకు అయితే లోన్ వస్తుంది. ఓకేనా, 20% అనేది ఉందో అది మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. 80% లోన్ అయితే ప్రతి హౌస్ మీద వస్తుంది సివిల్ బట్టి. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. ఓకేనా, 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ జస్ట్ 69 lakhs అండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. డెఫినెట్గా ఒక మంచి ప్రైస్కి అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇంకా మీకు ఎలాంటి హౌసెస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.